హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజేదార్ కహానియా. ఈరోజు కథ పిచ్చుక ఆతృత. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో ఇలా అంది. నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక మగ పిచ్చుకతో ఇలా అంది. సరే, బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యంటిచ్చి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారయ్యిందా ఇంకా ఉడకలేదు. కాసేపు ఆగి ఇంకా ఉడకలేదా ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారయ్యింది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతోంది. పాయసం అయ్యిందా అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది, కానీ మాట పూర్తి కాకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. కథలోని నీతి: తొందరపడకుండా పనులు చేసినప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. మరి నా కథలు వింటున్నారుగా ఫ్రెండ్స్? మీకు కనుక నా కథలు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు అనేవి పిల్లల్లో నైతిక విలువల్ని పెంచుతాయి ఫ్రెండ్స్. అందుకని మీ పిల్లలకి కథల్ని ఎక్కువగా చూపించండి, వినిపించండి. మీరు కూడా మీ పిల్లలతో పాటు కథల్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కథల్ని హిందీలో వినాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.